హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇప్పుడు నేను మీకు సూపర్గా ఉండేది ఒకటి G+1 ఇల్లు అయితే తీసుకొని వచ్చాను. ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఈ హౌస్ అయితే సెట్ అవుతుంది. చాలా తక్కువ ధరకు అయితే వచ్చేస్తుంది. కేవలం మీకు 70 లక్షల రూపాయలలో ఈ G+1 అయితే సొంతం చేసుకోండి. ఈ ప్రాపర్టీకి మొత్తం డీటెయిల్స్ మొత్తం వెళ్లే ముందు మనం ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ అయితే చూసుకుందాము. ఒకసారి ఎలివేషన్ అయితే చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఎలివేషన్ అయితే. ORR కి అతి దగ్గరలో ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. కింద 1 BHK ఉంటుంది, పైన 2 BHK ఉంటుంది. చాలా లగ్జరీగా అయితే బిల్డ్ చేశారు. ఓనర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు. మీకు పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో. లైటింగ్స్ కూడా ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం చూసేది మొత్తం కూడా బయట చూసుకోవచ్చు మనము ఎంత సఫిషియంట్ ప్లేస్ ఉన్నదో కూడా. ఇప్పుడు ఒక కారు 2 బైక్లు అయితే పట్టే విధంగా అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. ఇది మొత్తం కూడా 100 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. మనం ఒకసారి లోపలికి వెళ్దాము. లోపల మనం చూసుకున్నట్లయితే ఇది టేక్ వుడ్ తోటి అయితే మొత్తం అయితే చేయడం అయితే జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి ఒకసారి లోపలికి రండి. ఇక్కడ కింద అయితే మనకి మార్బుల్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి పక్కన టీవీ యూనిట్ చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా డైరెక్ట్ ఓనర్ అనేది ఈ ఇంటిని అనేది నిర్మాణం చేశారు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇది మీకు 100 గజాల స్థలంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉన్నది. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మనం బయట చూద్దాము వ్యూ అనేది. ఇక్కడ ఈ లైన్ ఇచ్చారు కదా, ఇది 2 ఫీట్ల లైన్ వరకు ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు మనము. లాస్ట్ లో మనకి వాష్ ఏరియా కూడా ఉన్నది. ఇప్పుడు మనము ఒకసారి కిచెన్ ఏరియా అనేది చూద్దాము. ఒకసారి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పూజా యూనిట్ అండ్ కిచెన్ ఏరియా అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కింద వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఇది మొత్తం కూడా ఉన్నది. ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఎంత ప్లేస్ అయితే ఉన్నదో. ఇక్కడ మార్బుల్ అయితే యూజ్ చేశారు. ఇది మొత్తం కూడా ఇది పూజా గది అండి. కింద మనకి 1 BHK ఇచ్చారు మొత్తం కూడా. ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు మనము. ఈ 100 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియాలి అని అనుకుంటే పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నడుస్తుంది. ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, లైటింగ్ తో సహా ఫుల్ ఫిట్ అయిపోయి ఉన్నాయి. మీకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మొత్తం రెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. మొత్తం కూడా చాలా సూపర్ గా అయితే ఉన్నది. మనం ఒకసారి పైకి వెళ్దాము, పైన వ్యూ చూపిస్తాను. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మెట్లకైతే ఇక్కడ పైకి వచ్చేసేయండి. ఒకసారి మనం పైకి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, పైకి ఎక్కిన తర్వాత కూడా ఎంత స్పేస్ అయితే మనకైతే ఉన్నదో. ఒకసారి మనం లోపలికి వెళ్దాము రండి. ఈ కారిడార్ కూడా ఎంత చాలా బాగుందో చూస్తున్నారు కదా. 100 గజాల స్థలంలో అయితే ఈ ఇల్లు అయితే నిర్మాణం చేశారు. ఇక్కడ మొత్తం కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ పక్కన కూడా 2 ఫీట్ల గల్లీ అయితే వదిలేశారు. మనం చూసుకోవచ్చు. వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూడా కింద మార్బుల్ యూజ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ అనేది యూజ్ చేయడం అయితే జరిగిందండి. హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది మొత్తం కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇది 1840 SFT అయితే రావడం అయితే జరిగింది. G+1 అండి. 340 ఫీట్ల వరకు అయితే బోర్ కూడా వేయడం అయితే జరిగింది. ప్లాట్ సైజ్ వచ్చేసి 30x30 ప్లాట్ సైజు. ఇది కేవలం 70 లక్షల రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు. ఫాల్ సీలింగ్ చూడొచ్చు మనం ఎలా ఉందో. డైరెక్ట్ ఓనర్ పేరు శ్రీను అండి. డైరెక్ట్ ఓనర్ కి కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఓనర్ గారు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బెడ్రూమ్ ఏరియా చూసుకోవచ్చు మనము ఎంత విశాలంగా ఉందో. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ బెడ్రూమ్ కి వచ్చేసి చూసుకోవచ్చు మనం, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి చీర్యాల ORR కి దగ్గరలోనే ఉంటుంది. ఇది మొత్తం కూడా చీర్యాల అంటారు ఇది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా పక్కకే ఉంటుంది.
ఇది మరో బెడ్రూమ్ అండి, చూసుకోవచ్చు మనము. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఓనర్ గారికి అయితే కాల్ చేయండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన మీకు పూర్తిగా నేను వీడియో చూపిస్తాను. పైకి వెళ్దాము, ఒకసారి మనం పైకి వెళ్తాము, పైకి వెళ్తూ మాట్లాడుకుందాము. ఈ ఏరియా వచ్చేసి మీకు ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఈ ప్రాపర్టీ దగ్గరలోనే మంచి స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్ ఉండడం వల్ల ఇది కేజీ టు పీజీ వరకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. మీ పిల్లలు ఎక్కడ ఎడ్యుకేషన్ కోసం దూరంగా వెళ్ళనైతే అవసరం అయితే ఉండదు. ఇది మనకి ఎగ్జిట్ నెంబర్ 8. అలాగే మనకి హైటెక్ సిటీ అయితే 35 నిమిషాలలో ఈ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిపోవచ్చు. మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే 45 మినిట్స్లో అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సిటీకి అతి దగ్గరలో ఉంటుంది ఈ ఏరియా వచ్చేసి. ఈసీఎల్ నుంచి మీకు 15 మినిట్స్ డ్రైవ్ అండి. రాంపల్లి నుంచి కూడా 10 మినిట్స్ 5 మినిట్స్లో ఈ ఏరియాకి అయితే రావచ్చు. చాలా చక్కగా అయితే ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ఏరియా చాలా బాగా నచ్చుతుంది. పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. పక్కనే కీసరగుట్ట కూడా అతి దగ్గరలోనే ఉంటుంది. మన ఛానల్ ద్వారా మీరు ప్రమోషన్ చేయించుకుందామంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో.